హాయ్ అండి అందరికీ. మా ఇంటి దగ్గర బల్ల చిక్కుడుకాయలు మొక్క ఉందండి, చూపిస్తాను చూడండి. ఎంత కాపు వచ్చిందండి, చాలా కాపు వచ్చింది. 3 సార్లు 4 సార్లు వేరారండి. కేజీ వేసి అర కేజీ వచ్చేది. ఇంకా ఉన్నామండి, చాలా పోతుంది. కాయలు కూడా ఉన్నాయండి. వాళ్ళింటికి మా ఇంటికి మధ్యలో ఉందండి పాదు. భూమిలో అయితే ఇంకా ఎక్కువ కాపు వచ్చింది కానీ చిన్న డబ్బాలో వేసారండి. అయినా చాలా పెద్ద పాదు వచ్చిందండి, చాలా పెద్ద పాదు వచ్చింది. ఎంత బాగుంది, మొత్తం పోతండి. కాపు కూడా ఉందండి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి, ఎంత నేతకున్నా చాలా కాయలు వచ్చావండి. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మా మేడ మీదకి వెళ్దామండి. నేను మెంతికూర వేసానండి, చూపిస్తాను మీకు. రండి వెళ్దాం. మేడ మీదకి అయితే వచ్చేసానండి. మెంతికూర చూపిస్తాను, అలాగా నేను మొరం చూపిస్తాను. చూడండి చాలా బాగుందండి. కోసుకుందాం అండి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటండి మొరం. ఇది చామంతి మొక్కలు కొన్నాను కదండి, బతికేసామండి. చూసారా, 3 మొక్కలు కూడా బతికేసామండి. చాలా సంతోషంగా ఉంది. పసుపుది ఇది కోసుకుంటుంటే సిగులు వస్తామండి. కోద్దాం. మొత్తం కోస్తామండి. చూసారా ఎంత వచ్చింది, చాలా వచ్చిందండి. మొత్తం కోస్తానండి. ఏమాత్రం ఉంచామనుకో మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. ఇలా కట్ చేసేయాలండి. కట్ చేసామనుకో గుజ్జుగా పెరుగుతుంది మళ్ళీ. చూసారా, చాలా వచ్చిందండి. ఇది 100 వారాల చెట్టు అండి. చూసారా, ఒకటి వచ్చింది. రోజుకు 2, 3 వస్తుంది. 2 చామంతులు కూడా కోసుకుందామండి. చామంతుల సీజన్ అయిపోయిందండి. చాలా పూసావండి చామంతులు అయితే నాకు. చూసారా, మొరం అయితే చిన్న బుట్ట నిండి వచ్చిందండి. చాలా సంతోషంగా ఉందండి. మొత్తం నేను మొరం అంతా తీస్తాను కదండి, గుజ్జుగా మళ్ళీ చిగుళ్ళు వస్తాయండి. ఏదైనా మనం కోస్తుంటే చిగుళ్ళు వస్తుంటాయండి. అలాగా ఇప్పుడు మెంతికూర చూపిస్తున్నారండి. గోవం చెట్లు చూసారండి, అంత బాగా పెరిగిపోయాయి. మొత్తం ఇనివేసారండి, రేపు ట్యాప్ వేస్తారు. చూపిస్తాను చూడండి మెంతికూర. ఇదిగోండి చూసారా, చాలా బాగుందండి. నేను ఇది జల్లి వారం రోజులు అవుతుందండి. ఇందులో వంగ మొక్క కూడా ఉంది, పుదీనా కూడా ఉంది. చూసారా, వేసిన విత్తనం అంతా నాటేసిందండి. ఈజీగా పెరగాలంటే మెంతులు ఒకటేనండి, చాలా వచ్చేస్తాయి. జల్లిన విత్తనం అంతా మొలకొచ్చేస్తుందండి. వారం రోజులకి చూసారా ఎంత మొలకొచ్చింది. ఒంటికి కూడా చాలా మంచిదండి మెంతికూర. కషాయం చేసుకోవచ్చు, టమాటీ మెంతికూర వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చండి. మెంతికూర ఒంటికి చాలా మంచిదండి. ఇందులో అయితే తోట మొక్క చూసారా ఎంత బాగా పెరిగిపోయింది. ఈ తోట మొక్క ముదిరాక ఏం చేయాలంటే ఇది తీసి ఈ కాళ్ళు ఉన్నాయి కదండి, ఈ కాళ్ళు పుల్ల బెల్లం వేసుకొని వండుకుంటే భలే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఇందులో కూడా కొయ్య కూర కూడా ఉందండి. చూసారా, పక్కన ఉంది. వంకాయలు కూడా మళ్ళీ 3 వచ్చావండి. ఇది ఒక 5 నెలలు 6 నెలలు అవుతుంది. 1, 2, 3 కాస్తూనే ఉంటున్నామండి. అలాగే చూసారా, మొక్కలు పెంచుకుంటే ఆ సంతోషం వేరండి. ఇందులోని పుదీనా ఉండిందండి, ఈ టబ్బు నిండా తీసాను కదా, ఈ మళ్ళీ మెంతులు చల్లిస్తానండి. మొత్తం చాలా బాగుంది. పసుపు కనకాంబరాలు, బొగడ చెట్టు. ఇందులో మధ్యలో పసుపు ఉంటుందండి, చుట్టూ వైట్ ఉంటుందండి ఈ చామంతి. ఇంకా ఇవి మొగ్గలు ఉన్నవి. ఇది గోవం చెట్టు. చాలా సంతోషంగా ఉంది కదండి. ఈ చెట్టు ఆకారం అయిపోయిందండి, మొగ్గలు ఉన్నవి. ఇది చామంతి అండి. చూసారా, పసుపు మధ్యన పసుపుగా ఉంది, వైట్ చుట్టూ వైట్ ఉందండి. ఇందులో కూడా మొరం ఉందండి. చూసారా, ఇది కూడా తీసుకోండి మరొక రోజు. కనకాంబరాలు అయితే చాలా వస్తున్నామండి.
ఈ పువ్వులు ఇప్పుడు కోసాను కదండి, ఒక 4-5 సార్లు కోసానండి ఈ పువ్వులు. చుక్కమల్లి కూడా చాలా వస్తున్నాయండి. చూసారండి మొరం ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్. లక్ష్మీదేవికి అయితే పెడుతున్నానండి, చాలా ఇష్టం ఉంటుంది మొరము. చూసారా, వెంకటేశ్వర స్వామికి కూడా పెట్టాను. ఇక్కడ కూడా లక్ష్మీదేవి ఉంది, ఇక్కడ పెట్టాను. కింద వెంకటేశ్వర స్వామి కూడా పెట్టానండి. ఇంట్లో మొరము మొక్క, పసుపు మొక్క, దానిమ్మ మొక్క ఉంటే శుభమాట అండి. పెంచుకోండి ఎవరైనా.